కాళేశ్వరం విఫలమైనట్లే, థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పర్యటన, ప్రాణహిత చేవేళ్లను చేపట్టి తీరుతాం, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా మంత్రుల మండుపాటు, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా పూర్తిగా నీరు ఇవ్వలేదు, నాణ్యత డిజైన్ లోపలతోటే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పియర్స్ కుంగిపోయాయి, అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఇదే, ఈ ఏడాది అక్టోబర్ 21న పియర్స్ కుంగిపోతే డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టలేదు, నీటి పారుదల శాఖను కూడా పర్యవేక్షించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపలేదు, సమీక్ష గాని ప్రకటన గాని చేయలేదు. ఇదంతా చదివే బదులు మీ అందరికి ఒకటి చెప్పదలుచుకున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో వస్తే గనక అతి వేగంగా కేసీఆర్ కుటుంబంలో ఎవరినో ఒకరిని జైలు వేయబోతున్నారు. దానికోసమే ఇదంతా తతంగం నడుస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయకుండా ఏదో ఎన్నికల ప్రచారం లాగా మళ్ళీ మేడిగడ్డను సందర్శించింది. నిజానికి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగానే రాహుల్ గాంధీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే మేడిగడ్డ దగ్గరికి పోయి అక్కడ ఎక్స్టెన్షన్ సంబంధించి జైంట్లను చూసి ఇగో పగుళ్ళు అని చూపించింది. అది ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు, ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మైలేజ్ కోసం కావచ్చు, అలాంటి స్టంట్స్ చేసిన అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మేడిగడ్డను ఇంతమంది మంత్రులు ముక్కుమ్మడిగా పోయి సందర్శించడం ఏంది అంటే, ప్రజలలో అక్కడ భారీ అవినీతి జరిగింది, భారీ అక్రమం జరిగింది, ఒక భారీ కుంభకోణం జరిగింది అనేది పదే 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 ప్రజలలోకి తీసుకుపోయి నిజం కేసీఆర్ ఫ్యామిలీ 1,00,000 కోట్లు తిన్నది అని ప్రజలని నమ్మించి తర్వాత ఎస్ ఇంత కుంభకోణానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు పాల్పడ్డారా, వీళ్ళని జైలు వేయవలసిందే అని ప్రజల చేతనే, ప్రజల్లో నుండే ఆ వ్యతిరేకతను తెప్పించడానికే వీళ్ళు ఆ సన్నాహాల్లో ఉన్నారు, ఆ ఆపరేషన్లో ఉన్నారు. ముమ్మాటికి పార్లమెంటు ఎలక్షన్స్ అయిపోగానే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాగానే, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాకపోయినా రేవంత్ రెడ్డి తన చతురతతోటి, తనకున్న నైపుణ్యంతో, తనకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి మోడీతోటి సఖ్యత ఏర్పరచుకొని ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో ఎవరినో ఒకరిని జైలు లేపిస్తారు, తన కక్ష తీర్చుకుంటాడు. రేవంత్ రెడ్డి అంత చిన్నోడేం కాదు, ఏది మర్చిపోలేదు, అన్ని తన మనసులో దాచుకున్నాడు, కోపాన్ని తన మనసులో దాచుకున్నాడు, ద్వేషాన్ని తన మనసులో దాచుకున్నాడు. పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా రేవంత్ తన పక్క ప్రణాళికను ఇక్కడ ప్లే చేస్తాడు. స్క్రిప్ట్ తనదే, స్క్రీన్ ప్లే తనదే, యాక్టర్స్ మాత్రం మంత్రులు, పైన డైరెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ డైరెక్షన్ తోటి రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే తనను 8 నెలలు ఓటుకు నోటు కేసులో ఇదే జైల్లో బంధించిందో, తనే తప్పు చేసి తనదే రైట్ అనుకుంటాను. ఓటుకు నోటు అనేది అత్యంత నీచమైన పని, తనదే తప్పు. ఆ తప్పు చేయకపోతే కేసీఆర్ జైలు లేకపోవు, కానీ ఆయన తప్పు చేసి ఆయనదే రైట్ అన్నట్టు, ఆయననే హీరో అన్నట్టు ఇప్పుడు లోపల రగిలిపోతున్నాడు. అయితే ఇక్కడ అలాంటి సందర్భం కోసమే రేవంత్ రెడ్డి కాచుకొని కూర్చున్నాడు. ఏ గ్రౌండ్స్ మీద కేసీఆర్ కుటుంబాన్ని లేదా కేసీఆర్ని, కేటీఆర్ని జైల్లో వేయవచ్చు అనే అంశాల మీద ఆయన ఫుల్ ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. కాళేశ్వరం మీద దొరికితే కాళేశ్వరం మీదనే జైలు వేసి పడేయాలి, డబుల్ బెడ్రూమ్ల మీద ఆ దందా మీద దొరికితే డబుల్ బెడ్రూమ్ల దందా మీదనే జైలు వేసి పడేయాలి, లేదు భూముల దందాల మీద దొరికితే ఆ భూముల దందాల మీదనే కేసీఆర్ని లేదా కేటీఆర్ని తప్పకుండా జైలు వేయాలనే ఒక దృఢమైన ఆకాంక్షతోటి, సంకల్పంతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి కూడా అదే ఉన్నది. దాని సారాంశమే, దాని వెనుక జరుగుతున్న ఒక యాక్షన్ ప్లానే ఈ మేడిగడ్డ. ఈ మేడిగడ్డ మీదనే అవసరమైతే కేసీఆర్ను లేదా కేటీఆర్ను
జైల్లో వేసే అవకాశం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారీ ఒక సంచలనమైన రాజకీయం మాత్రం తెలంగాణలో చూడవచ్చు మనం.